ఫుల్ వర్షం అయితే పడుతుంది. చూస్తున్నారు ఎలా పగులు వచ్చింది ఇది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు నేను జతిన్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ జతిన్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి మేము మాయ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మా మాయ వాళ్ళ దగ్గర కొంత బియ్యం అయితే ఉందన్నమాట, ఆడిపించున్నారు. అది తీసుకెళ్ళమని అన్నారు. మొన్న వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని అంటే ఇంకా ఎక్కువ ఇదైపోతుందని చెప్పేసి తీసుకెళ్ళలేదనమాట. ఫ్యామిలీతో వెళ్ళాం కదా అందుకని చెప్పి. సో ఈరోజు అయితే వెళ్ళి ఇంకా మా మాయ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మాయ వాళ్ళ దగ్గర నుంచి ఈ బియ్యం తీసుకొని అక్కడి నుంచి ఇంకా ఎస్కోట్ అయితే బయలుదేరి వెళ్ళాలన్నమాట. మనం లాస్ట్ దోసకాయ అయితే చేసాం కదా వీడియో, ఆ దోసకాయ అనమాట ఒకటి తీసుకొచ్చాను కదా, అదైతే ఈ రోజుకి పండింది. ఇదైతే జతిన్ వాళ్ళకి అయితే తీసుకెళ్తున్నాను. ఆ రోజు చెప్పాను కదా జతిన్ వాళ్ళ కోసం తీసుకున్నాను అని చెప్పేసి. ఆ దోసకాయ అనమాట మంచిగా పండింది. ఇదైతే తీసుకొని ఇంకా జతిన్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ ఏదైంది సంథింగ్ ఇదనమాట, మంచిగా పండింది. చూసారా, మంచి కలర్ వచ్చింది, బాగుంది. ఫ్రెండ్స్ నేనైతే బయలుదేరిపోయాను. ఈ బ్యాగ్ దగ్గర ఆ గుల్మ తర్వాత నేను మంచి మాసిపోయిన బట్టలు అవన్నీ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడైతే బయలుదేరి మా మాయ వాళ్ళ దగ్గరికి వెళ్దాము. మా మాయ వాళ్ళ దగ్గర కొంత రైస్ అయిపోయిందనమాట. ఆ రైస్ తీసుకొని అక్కడి నుంచి ఇంకా ఎస్కోట్ అయితే వెళ్దాము. ప్రజెంట్ వచ్చి ఇప్పుడు నేను దమ్కులు అయితే ఉన్నాను. ఫుల్ వర్షం అయితే పడుతుంది, కిందకి వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు మా మాయ వాళ్ళ ఊర్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇటు అనమాట, దమ్కు నుంచి రైట్ తీసుకుంటే లోపలికి ఒక 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది, అక్కడికి అయితే వెళ్ళాలి. ఫుల్గా వర్షం అయితే పడుతుంది. పూర్తిగా తడిసిపోయాను నేను. ఫ్రెండ్స్ చూస్తున్నారా, పూర్తిగా తడిసిపోయాను. నా బట్టలన్నీ కూడా ఇంకా ఇలాగ అయిపోయాయి అనమాట. బ్యాగ్ అయితే పక్కన పెట్టుతాను, అక్కడ బండి దగ్గర ఉంది. సో అక్కడ నుంచి రావడానికి పూర్తిగా తడిసిపోయి మధ్యలో ఇంకా అలాగ ఎండ కాసింది. కాస్త పర్లేదు, ఇప్పుడు బాగానే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా మా మాయ వాళ్ళు అయితే ఇంకా పొలాలకు ఉన్నారనమాట. పొలాలు వస్తే రైస్ బియ్యం ఇస్తానమాట, తీసుకొని ఇంకా ఎస్కోట్ అయితే వెళ్ళాలి. మొన్న గాలి వర్షం చేసింది కదా, అప్పటి నుంచి చూడండి ఊరు మొత్తం ఇంకా ఇలాగ అయిపోయింది. మధ్యలో ఇంకా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉండేవి. ఇక్కడ కూడా అరటి చెట్లు అయితే ఉండే, ఆ చెట్లు కూడా లేవన్నమాట, పడిపోయి. ఆ రోజు చూసారు కదా మీరు. సో అదనమాట, ఇక్కడ కూడాను అరటి చెట్లు, కొబ్బరి చెట్లు అవన్నీ కూడా ఉండే అనమాట. ఆ తర్వాత వచ్చి మనకు ఈ బొప్పాయి చెట్లు ఉంటాయి కదా, అవి కూడా ఉండే. అవి కూడాను కొబ్బరి చెట్లు వచ్చి పడగొట్టేశారు. జీరిగ చెట్లు కూడాను కొన్ని తీసినట్టున్నారు ఇక్కడ, జీరిగ చెట్లు. సో ఇలాగైతే ఉందన్నమాట ఊరిలో. ఇంకా వస్తే ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఎస్కోట్ అయితే వెళ్ళాలి. వీటికి బాగాలేదనుకుంటా మా మాయ వాళ్ళది. చూడండి ఏ మందు వాడుతుందో తెలియదు కానీ మందు అయితే తీసుకొచ్చి దీనికి రాయాలన్నమాట. గజ్జ అయితే పట్టింది. బంటి బంటి ఇట్రా, దా దా బంటి రా, వస్తావా? చూడండి బాగా ఇదైపోయింది నేను. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వచ్చి ఇంకా ఎస్కోట్ అయితే బయలుదేరి వెళ్తున్నాను. దారిలో ఉన్నాను, బియ్యం అయితే తీసుకున్నాను. మా అత్త మా మాయ మంచి పొలంకి వెళ్ళారనమాట, రావడానికి లేట్ అవుతుంది, అక్కడ సంచి దగ్గర బియ్యం అయితే ఉంటుందో అది తీసుకెళ్ళిపోమని అన్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా బియ్యం తీసుకున్నాను. ఇంకా బయలుదేరి ఎస్కోట్ అయితే వెళ్తున్నాను. ఇదిగో ఈ సంచిలో అనమాట. పెద్ద సంచిలో అది తీసుకెళ్తావు, చిన్నదని అంటే ఈ చిన్నది తీసుకొచ్చాను అనమాట. పెద్దది అయితే తీసుకురావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకెళ్తానని అన్నాను. సరే అయితే చిన్న సంచి తీసుకెళ్ళమంటే ఇది తీసుకొచ్చాను అనమాట. ఇదైతే తీసుకొని ఇంకా ఎస్కోట్ అయితే వెళ్దాము. ఇప్పుడు టైం వచ్చి 5 గంటలు అయితే అవుతుంది. ఈ టైం చేసాను నేను ఇంకా దారిలో ఉన్నాను. అక్కడ వెళ్ళడానికి ఇంకా 5:30 ఇలాగ అవ్వచ్చు రూమ్కి వెళ్ళడానికి. చూడాలి మరి ఏ టైం అవుతుందో. 5 గంటల టైంకి అయితే ఇలా ఉందన్నమాట రోడ్లు చూడండి. ఇక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళడానికి 5:30 ఇలాగ అవుతుంది. వెళ్దాం. ఇంకా ఆకాశం కూడా ఇలా ఉంది. బియ్యం తీసుకొస్తున్నప్పుడు దారిలో ఇంకా వర్షం వస్తుంది అనేసి భయపడ్డాను. ఎస్కోట్ దగ్గరికి వచ్చి వర్షం అయితే ఏం లేదు, బాగానే ఉంది. సో మధ్యలో వర్షం వచ్చింటే ఇంకా బియ్యం మొత్తం తడిసిపోయేదేమో. ముందర పెట్టి తీసుకెళ్తున్నాం బియ్యం కూడాను. రూమ్కి వెళ్దాం పదండి. ఇప్పుడు ఏరా స్నానం చేసేవా? స్నానం చేసేవు, పద పైకి పద. జతన అయితే వస్తాడు, రూమ్కి వస్తాను. చిట్టి తల్లి అయితే అక్కడ నిలబడి చూస్తుంది. హాయ్ చిట్టి, ఈరోజు ట్యూషన్ లేదా? సూపర్. బియ్యం మూట ఒకటి చాలా బరువుగా ఉంది ఇది. ఏం చేసావు ఎన్ని రోజులు? ఏటో బుల్ చేసావు, స్నానం చేసావు. ఎన్ని రోజులు చిట్టి తల్లి స్నానం చేస్తుంది అట చూడండి. బాబు తిన్నావు లేదా? ఇంకా తినలేదు ఇంకా. ఏం కూర చేసిందమ్మా? ఏ కూర? కూర. అక్క ఎక్కడికి వెళ్ళింది? పైకి వెళ్ళింది, హాస్పిటల్ కాదు. జతిన్ వచ్చి మైక్ ఇవ్వలేదనేసి అలిగాడు అనమాట. ఒకటి తీసుకొచ్చాను.
తింటావా? బ్యాగులో ఉంది, దాచిట్టు నాకు చూపిద్దామే. దిగు. ఇదిగా చిట్టి చూడు పాయా. ఇది చూసారా, ఇక్కడ తీసుకురావడానికి ఇది ఇక్కడ నుంచి పగులు వచ్చింది, బద్దలైపోయింది, మంచిగా పండింది. ఇది కవర్లో పెట్టి తీసుకొచ్చాను, నలిగిపోతే మళ్ళీ ఇది అయిపోద్ది అని చెప్పేసి కట్టేసాను అనమాట. బ్యాగ్లో పెట్టాను కానీ ఇలా పెట్టాను. చూడండి ఎలా పగులు వచ్చిందో, చూస్తున్నారు ఎలా పగులు వచ్చింది. ఇది ఇలా బద్దలైంది అనమాట. దీన్ని అయితే ఇప్పుడు మంచిగా ముక్కలు కోసి పిల్లలకైతే పెడదాం. పంచదార ఉందమ్మా? పంచదార ఉంది. ఇదే తీయటి కంప కొడుతుంది. అవునా? కానీ అంత తీయగా అయితే ఉండదు, చప్పచప్పగా ఉంటుంది, తీయటి వస్తుంది స్మెల్ అయితే. మొన్న ఒక వీడియో చేసాం, మందులు వచ్చి ఇది చూపించాం అనమాట. అన్నయ్య వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు పెద్దనాన్న వాళ్ళు. అది తిన్నప్పుడు కొద్దిగా ఏంటి, ఓయ్ నీ చూసావు అది అక్కడదేనది, చూసావు ఎలాగుందో? తింటావా మరి ఇప్పుడు? సో ఇదనమాట, మొన్న వీడియో చేసాము, అందులో చూపించాము. అయితే దీంట్లో కొద్దిగా పంచదార వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనేసి చాలామంది కామెంట్ చేశారు. పంచదార కంటే అలా తింటేనే బాగుంటాయి. అవునా? నిర్మలకి అలాగే ఇష్టం అంట. అలాగే తీయకమా, కట్ చేద్దామే, కట్ చేసేద్దామా? వెళ్ళు చాకు తీసుకురెళ్ళు, వెళ్ళు నిర్మల. ఒక చాకున తర్వాత ఒక ప్లేట్ తీసురా, పంచదార కూడా తీసురా. ఇదిగో జతిని ముందే పట్టుకొస్తాడు చాకు. ఒక ప్లేట్ కూడా కావాలి నాన్న. పంచదార ఉందా కిందకి? కిందకి లేదు, పైకి ఉంది. పైకి ఉందా? కట్ చేస్తున్నా? కట్ చేస్తున్నాను, తీయగా వస్తుంది స్మెల్ అయితే. అవునా? మీకు ఇవ్వండి నాన్న, నేనే తినేస్తాను. కొద్దిగా ముక్కలు కోసి దానిపైన పంచదార వేసేయమ్మా. ఇది పంచదార కూడా తీసుకొచ్చి పిక్కలు తీసేలా తీసేయవి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చాలామంది కూడా కామెంట్స్ అయితే పెట్టారు అనమాట. ఏంటంటే పిక్కలు మాకు కావాలనేసి, అంటే ఆ విత్తనాలు అది ఎలా పంపించాలంటే మాకు అర్థం కావట్లేదు. విత్తనాలు అయితే ఉన్నాయి చాలానే, కానీ పంపించడానికి అయితే అవ్వట్లేదు అనమాట. కొరియర్ చేయాలంటే అవి గ్రామ్స్ బట్టి కదా, అలా తీసుకోరేమో. సో అదనమాట. చిట్టి నువ్వు అక్కడికి వెళ్ళు, మా అమ్మ పక్కకి వెళ్ళు, అటు మధ్యకి, నువ్వు అక్కడికి వచ్చి అలాగే తీసా విత్తనాలు. అది సరిగా తీయలేదు, విత్తనాలు ఉన్నాయి అక్కడ జతిన్ దగ్గర. తీసిపెట్టు, తిను జతిన్. ఎలాగుందిరా? ఇప్పుడు చిట్టికి ఇద్దాం. చిట్టికా? పంచదార పెట్టేసిద్దాం చిట్టికి. చిన్నవి ఇవ్వాల్సింది, కొద్దిగా మధ్య నుంచి ముక్క చేసే చిట్టికి పట్టడానికి అవ్వదు కదా దానికి. చిన్న ముక్క ఇచ్చే అవుతుంది, తినసుగా మళ్ళీ ఇస్తావు. తినమా. ఇదేటో తెలుసా జతిన్? ఇది ఏంటి తెలీదా? దోసకాయ. అదిగో జతిన్ పరిస్థితి. ఇక్కడ పెట్టినా అదే. నీ పంచదార పెట్టుకోలేదు నిర్మా? పెట్టుకున్నాను. పెట్టుకున్నావా? అలాగే తిని చూడు ఎలాగుందో. ముందే తినాల్సిందే. చిట్టితానికి తినుమా, చూస్తుంది. తినుమా, అమ్మ చేయమా. గుడ్. ఓయ్ ఎలాగుంది? బాగుంది. ఓ సూపర్ అండి ఉంది చిట్టి తల్లి కూడా. జతిన్ అయితే మంచిగా తింటున్నాడు. అడే ఎలాగుందిరా జతిన్? ఎవరు ఇచ్చారు ఇది చెప్పు? తాత వాళ్ళు కాదు, బొడ్డో వాళ్ళు. పండన్న ఉన్నారా కిందంటి వాళ్ళు, బొడ్డో వాళ్ళు, వాళ్ళన్నమాట. వాళ్ళు ఇచ్చారు. చిట్టి తల్లి తినాలో వద్దా అని ఆలోచించి తింటుందిరా. ఇదే ఫస్ట్ తినడం కదా. తినుమా, ఏం కాదు మా, మంచిదే. దానికి చిన్నది కోసి ఇవ్వాల్సిందే, మధ్య నుంచి ఇంకో బద్దలు చేసి ఇచ్చావా? నిర్మల కూడా సగం తినేసింది. ఏది ఇంకో ముక్క? ఇక్కడ ఉంది చూడండి ఎలా ఉందో. ఒకసారి తిప్పు మౌత్ నుంచి, నాకు కాస్త తిప్పు. చూడండి ఎలాగొచ్చిందో, బద్దలు అయిపోయింది పూర్తిగా. అలా గుంచుమా, వాళ్ళ అక్కమ్మలు వస్తుంది. మొత్తం పోయింది. మీ నాన్న వాళ్ళు రాలేదు, లేదంటే ముక్క చేసి ఇచ్చేసి రావాల్సింది. పొలంకెళ్ళి ఉన్నారు వాళ్ళు. ఈ పాటికి వచ్చి ఉంటారులే, నేను వచ్చినప్పుడు రాలేదన్నమాట.
ఇది జతిన్ చూడండి ఎలా చేసుకొని తింటున్నాడు. సూపర్ నాన్న నువ్వు. ఎక్కువ పెట్టుకోకున్నాను జతిన్. అలా గుంచు నాన్న తిను. చిట్టి తినట్లేదా? తినట్లేదు. దా నా దగ్గరికి వస్తావా? అమ్మ దగ్గర ఉండాలి అలాగుండు. తినట్లేదు అంతే ఒక్కేసింది. తినట్లేదా? వాళ్ళ అక్క ఇంకా రాలేదా? రాలేదు. 8 అవుతుంది రావడానికి. 8 గంటలకు వస్తుందా? జతిన్ వాళ్ళ అక్క అయితే ఇంకా రాలేదు. మా పెద్ద అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట. మీ బొడ్డో వాళ్ళ అక్క. మీ బొడ్డో వాళ్ళరా కూతురు అవుతుంది మీ బొడ్డోకి. మా పెద్ద అన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఇక్కడే ఉంటే ఇంకా అక్కడ హాస్పిటల్ ట్రైనింగ్ అయితే వెళ్తుందనమాట. ఏమి బాలేదా? జతిన్ తినడమే తప్ప ఏం మాట్లాడట్లేదు. నేను కూడా పంచదారతో తిని చూస్తాను. ఆ రోజు తినలేదు. అలా చేయక నన్ను అదిగో విరిచాడు జతిన్. బాగుంది. అవునా? బయటమా చూచు ఎక్కడ గాయమైందట చుట్టుకి. బాగానే ఉందేమమ్మా? చూపిస్తుంది చేతి దగ్గర ఏదో గాయమైంది నన్ను. బాగున్నాయి. ఈ గింజలన్నీ కూడాను ఒక దగ్గర ఉంచేయమ్మా, ఎండబెట్టు. ఎండబెట్టి ఉంచాలి. ఇక్కడ రా ఒకసారి, ఇలాగరా ఇక్కడ రా, ఇటురా ఇక్కడ రా, బై దగ్గర చెప్పు. ఇప్పుడు చెప్పేటన్నావు చూడు, దాని గింజలు చీచి ఎండబెట్టి ఉల్చి అప్పుడు మొక్కలు కాచి అప్పుడు ఎండబెట్టుండి తర్వాత నాటలు అన్నాలి. నాటితే మొక్కలు వస్తాయి, అప్పుడు మళ్ళీ ఇవి కాస్తాయి. కరెక్టేనా? ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తారు కదా, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మొన్న ఆ వీడియో కోసం మంచి వెళ్ళినప్పుడు ఈ కాయ అయితే ఉండిందనమాట, ముదిరిందే. పట్టుకొచ్చాను చెప్పాను కదా ఆ రోజు కూడా. ఇదైతే పిల్లలకి తీసుకెళ్తున్నాను చెప్పేసి మనీ ఇచ్చాడు తీసుకెళ్ళాను. అదైతే తీసుకొచ్చాను అనమాట. జతిన్ కూడా మంచిగా తిన్నాడు. చిట్టి తల్లి కొద్దిగా తినలేదన్నమాట, బాగా ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ టైం కదా అందుకని తినట్లేదేమో. తీసివమ్మా. అక్కడ లేవు నీళ్ళు. లేవా? అక్కడ ఉన్నాయి కదా, వంపేసి ఇచ్చే తీసి. ఆ బాటిల్ అందాను. పంచదార పెట్టి తింటే బాగుందమ్మా. పంచదార పెట్టి తింటే బాగానే ఉంటుంది, ఎందుకంటే తీయగా ఉంటుంది కదా. అవునా? ఎందుకు నాన్న? ఏటవుతుందట? అగ్గి కాలుతుందట. అవునా? ఎవరు చెప్పారు? టీచరా? ఎలాగో తెలుస్తుందా? ఎవరని మామూలుడివి కాదు, ఇంకా ముందుగానే ఊహిస్తున్నాడు అనమాట. నేను నువ్వేమవుతావు చెప్పు? ఆర్మీ అవుతావు. ఏటవుతావు? అందరు కొట్టి సాయం చేస్తావా? ఆర్మీ అవుతే అందరిని కొట్టరు నాన్న, అందరిని కాపాడుతారు. నువ్వు అలా అనట్లేదు, అందరి ప్రాణం తీస్తారన్నట్టు చెప్తున్నావు. అది నాన్న, అందరిని కాపాడాలి నువ్వే. తిను. బాగుంది. సూపర్. రబ్బర్ లేదు నాన్న. ఇది దేనికి అడిగింది? జుట్టు కట్టడానికి. నా జుట్టు కడతావా? నా జుట్టుకేముంది మా? నీ కట్టింగ్ బాగానే ఉంది కదా, ఇంకా ఎదగలేదు జుట్టు. అవునా? ఇక్కడికి వచ్చి డాన్స్ చేయరా? ఆ పక్కకి వెళ్ళి గెంతుతుంది. పాటలు వేయాలి మా? డాన్స్ వేస్తావా? సరే డాన్స్ చేయలే, పాట వేస్తానులే. ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈ వీడియో, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.
మరో కొత్త వీడితో మేము ముందుకుంటాం. అంతకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.